హలో అండి. నేను డాక్టర్ శ్రీవెన్ నారాయణ. సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపీ సర్జన్, రోబోటిక్ సర్జన్. యశోద హాస్పిటల్, సోమస్. సో, నార్మల్‌గా ఈ రోజుల్లో కామన్‌గా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయన్నమాట. లైక్ మనం స్పైసీ ఫుడ్ తినడం వల్ల గానీ, లేకపోతే టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల గానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. స్మోకింగ్. సో, ఈవెన్ మెయిల్, ఫీమేల్స్ ఇద్దరు కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి స్టమక్‌కి సంబంధించిన క్యాన్సర్స్ లైక్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫాగస్ క్యాన్సర్ అంటాము, గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, మోర్ కామన్‌గా ఇప్పుడు వస్తుందేంటంటే గాల్ బ్లాడర్‌కి ప్యాంక్రియాస్‌కి కూడా క్యాన్సర్స్ ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడన్నమాట. చూసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఎక్కువవుతున్నారు యాక్చువల్‌గా. ఏమవుతుందంటే ఒక యంగ్ పేషెంట్ వస్తారు జనరల్‌గా. నాకు కొంచెం స్టమక్ అప్‌సెట్‌గా ఉందండి అంటాం. మనం ఫస్ట్ క్వెషన్ ఏమి అడుగుతాం జనరల్‌గా అంటే, బయట ఏమన్నా తిన్నారా అని అడుగుతాం. అది క్యాజువల్ క్వెషన్. అతను గ్యారంటీ‌గా బయట తిన్నానని చెప్తాడు. ఓకే అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాము. అతనేంటంటే ఫాలో అప్ మిస్ అయిపోయి ఒక 1 ఇయర్ తర్వాత ఏదైతే ఇండైజెషన్ అని మనం అనుకున్నామో, అదే ప్రాబ్లమ్‌తో వస్తారు. సరే పక్కదారిలో వస్తున్నారు కదా! అని పేషెంట్ మనం అనుకుంటే, ఎండోస్కోపీ చేపిస్తే లోపలికి క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయన్నమాట. సో, ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్ గనక ఇండైజెషన్‌తో వస్తే, మనం ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడేంటంటే లేటెస్ట్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్‌తో గాని, లేకపోతే మోషన్ అబ్నార్మాలిటీ అన్నమాట. లైక్ కాన్‌స్టిపేషన్ వచ్చిందని గాని, లేకపోతే ప్రతిసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్ అని చెప్పడం గాని, మోషన్‌లో జిగురు రావటం అని చెప్పడం గాని, మోషన్‌లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. పేషెంట్ ఏ కంప్లెయింట్ లాగైనా సరే స్టమక్‌కి సంబంధించిన ఏ కంప్లెయింట్ చెప్పినా, ఒక 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చి ఫాలో అప్ చేయమని చెప్తామన్నమాట. ఫాలో అప్‌లో ఏంటంటే ఆ కంప్లెయింట్ తగ్గితే హ్యాపీ. తగ్గలేదనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్టిగేట్ చేయాల్సొస్తది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్‌గా ఒక 20 మంది గాని చేస్తే 1, 2 పేషెంట్స్‌కి మనం క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి మరి. కాకపోతే యంగ్ పేషెంట్ కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే, యంగ్ పేషెంట్స్‌లో వచ్చే క్యాన్సర్స్ చాలా డేంజరస్ క్యాన్సర్స్ అండి. అంటే చాలా మంది 50-60% వాళ్ళకేంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయినోళ్ళొస్తున్నారు యాక్చువల్లీ. సో, యంగ్ పేషెంట్స్‌కి వచ్చినియి అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చుండొచ్చు. లేకపోతే అతను జెనెటికల్ గానే ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సో, ఎందుకు చెప్తున్నామంటే యంగ్ పేషెంట్ అని కాదు, ఓల్డ్ పేషెంట్ అని కాదు. ఎవరైనా సరే స్టమక్ అప్‌సెట్ రిపీటెడ్‌గా స్టమక్ అప్‌సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేపించుకుంటే ఏంటంటే, అందులో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఆ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని మనము ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే, ఈవెన్ క్యాన్సర్ మరీ లివర్‌కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీకి స్ప్రెడ్ అయిపోతే తప్ప, ఎనీ క్యాన్సర్స్‌ని మనము సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇచ్చి, లేకపోతే అవసరమైతే రేడియోథెరపీ ఇచ్చుకొని క్యూర్ చేయొచ్చు. సో, నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లమ్ ఎక్కువొస్తుంది. సో, మేము ఒక యంగ్ పేషెంట్ ఒకళ్ళొచ్చారు. ఇండైజెషన్ ప్రాబ్లమ్‌తో సేమ్ ఈ ఏరియాకి సంబంధించి. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేసుకున్నారు కానీ అల్ట్రాసౌండ్ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఒక టెస్ట్ రాయాలంటే కూడా ఏంటంటే అనవసరంగా రాస్తున్నారు. చిన్న ఎస్‌డిటి ప్రాబ్లమ్‌కి కూడా స్కాన్ చేస్తారా అన్న క్వెషన్‌తో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నామనమాట. అంటే రాయడానికి కూడా. సో, నా దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లము. వచ్చారు ఎగ్జామినేషన్ చేస్తే ఎస్‌డిటి ప్రాబ్లమ్ లాగా అనిపించింది 2 వీక్స్ బ్యాక్. స్కాన్ రాయాలా? వద్దా? అనే డౌట్‌తోనే. కాకపోతే అతను ఆల్రెడీ ఒక 2, 3 హాస్పిటల్స్ తిరిగేసి తగ్గలేదని వచ్చాడు కాబట్టి మేము స్కాన్ రాసాం. స్కాన్‌లో లివర్‌లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. పేషెంట్ ఆల్‌మోస్ట్ 30, 35 ఉంటారన్నమాట అంతే. సో, ఎగ్జామినేషన్ చేసి అసలు ఏంటి పరిస్థితి అంటే అతన్ని డీప్‌గా క్వెషన్ చేస్తే ఏంటంటే అతనికి మోషన్‌లో బ్లడ్ వస్తది. బ్లడ్ మిక్స్ అయ్యి వస్తది. బ్లడ్ మోషన్ కూడా ఏంటంటే నలుపు కలర్‌లో వస్తదన్నమాట. సో, మనకి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్స్ వల్ల ఏంటంటే, మనం మోషన్‌ని చూసుకోవడం అనేది జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఏదో ఇబ్బందిలాగా ఫీల్ అవుతాం అన్నమాట. సో, కానీ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాడీ చెప్తది అన్నమాట. అంటే నీకు ఇబ్బంది ఉందండి. లైక్ కొంతమంది వేడి చేసిందంటారు, కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంటారు, కొంతమంది అజీర్తి చేసిందంటారు. ఏదైనా సరే ఏంటంటే మన బాడీకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన బాడీయే చెప్తది ఫస్ట్. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోదేంటంటే మన యూరిన్. సపోజ్ యూరిన్ బాగా కాన్సంట్రేటెడ్‌గా వచ్చిందంటే మన బాడీలో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే లెక్క. మూడోదేంటంటే మోషన్. మోషన్‌లో గనక యెల్లో కలరు సింగిల్ మోషన్ కాకుండా మల్టిపుల్ సైడ్ మోషన్స్ అవ్వడం, మోషన్‌లో జిగురు రావటము, మోషన్ బ్లాక్ అవ్వటము, మోషన్ బ్రౌన్ కలర్ గాని, మన దగ్గర ఏదైనా కలర్ వచ్చిందనుకోండి ఫస్ట్ మనమే ఏమనుకుంటామంటే
నిన్నేదో బీట్రూట్ తిన్నాము, నిన్నేదో తిన్నాను అందువల్ల మోషన్ ఇలా వచ్చిందనుకుంటాం. ఒక ఫుడ్ ఐటెమ్ వల్ల మోషన్ కలర్ జనరల్‌గా చేంజ్ అవ్వదు. కానీ మనం అలా అనుకుంటాం అంతే. నెగ్లెక్ట్ చేస్తాం. సో, మో ఓల్డ్ పేషెంట్స్‌లో 50 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్‌గా మేము పేషెంట్స్‌కి ఏం చెప్తామంటే, వారానికి ఒకసారైనా మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి ఒకసారి అది. తప్పేం లేదు అందులో. సో, అతను కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసిందేంటంటే అతని మోషన్ కలర్ బ్లాక్ వస్తది. అతను అది మిస్ అయిపోయాడాయన. అదే గనక అతను ముందు ఎప్పటి నుంచి బ్లాక్ వస్తదని అంటే నాకు రెగ్యులర్‌గానే బ్లాక్ వస్తదన్నారు. 2, 3 ఇయర్స్ నుంచి. సో, అతన్ని 2, 3 ఇయర్స్ ముందే ఐడెంటిఫై చేసేవాళ్ళం. తర్వాత కీమోథెరపీ ఇచ్చాము. బానే సెట్ అయింది. సర్జరీ చేసాము. హి ఈస్ నౌ ఓకే. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళకి జనరల్‌గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, ఏమన్నా బాడీలో గనక మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే జనరల్‌గా మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఇంట్లోనే 1, 2 డేస్. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్‌కొచ్చి కలిస్తే మళ్ళీ ఫాలో అప్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సపోజ్ తగ్గలేదనుకోండి, అదే డాక్టర్‌ని మళ్ళీ ఒకసారి ఎళ్లి, "సార్ మీరు రాసిన మెడిసిన్స్ వల్ల నాకు తగ్గలేదు" అంటే, ఆ డాక్టర్ మళ్ళీ అలర్ట్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ డాక్టర్‌ని మార్చేస్తాం. సో, ఏంటంటే ఫాలో అప్ ప్రాబ్లమ్ అవుతది. డాక్టర్ ఏదైనా సరే సపోజ్ అల్ట్రాసౌండ్ రాసారనుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఐడెంటిఫై అవుతాయి. ఎండోస్కోపీ అనేది ఇప్పుడు 1, 2 మినిట్స్ ప్రొసీజరే. ఫాస్టింగ్‌లో వస్తే 1, 2 మినిట్స్‌లో అయిపోతది. చాలా మందేంటంటే నోట్లో గొట్టం వేసుకుంటే ఇబ్బందవుతది. ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటారు. బట్ డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు జనరల్‌గా ఎండోస్కోపీ చేపించుకొని లోపల ఏదన్నా అల్సర్స్ గాని, క్యాన్సర్స్ గాని ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది.